విష జ్వరాలతో ఆదిలాబాద్ జిల్లా మంచం పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పట్టించుకునేది ఎవరు అని ప్రశ్నించారు జోగు రామన్న. నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి జిల్లా, అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర అవుతా ఉంది, దున్నపోతు మీద వానబడ్డట్టుంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో మన్యంలో మంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా, ఏ ఆదివాసీ గూడకి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం విజృంభించడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయం ఇందిరాగాంధీ గారు వచ్చి కూడా అనేకమైనటువంటి ప్రకటనలు చేసినా ఎక్కడ కూడా ఆదివాసుల యొక్క మరణాలు ఆగలే. కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ రోజు 2014 నుంచి 2023 వరకు ఎక్కడ కూడా ఎలాంటి విష జ్వరాలు, డెంగీలు, మలేరియాలతోటి చనిపోలేదు ఒక్క గిరిజనుడు, ఒక్క ఆదివాసి కూడా. ఎందుకు మీరు ఇంత వైద్యంపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఏ ఇంటికి వెళ్ళినా విష జ్వరాలు మొత్తం ప్రబలిపోతూ ఉన్నాయి. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఒక ఆదివాసీ బిడ్డనని చెప్పి గొప్పలు చెప్తారు. ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. స్వచ్ఛదనం పచ్చదనం అని చెప్పినావు కదా, అదే స్వచ్ఛమైనదో పచ్చదైనదో ఏదో ఒకటి పెట్టి ఇలా పల్లె ప్రగతి చేసి ఉంటే, పట్టణాలలో పట్టణ ప్రగతి చేసి ఉంటే ఈ వ్యాధులు వచ్చేటియా?